అండి. నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు యువర్ ఛానల్ ఆర్టిస్టిక్ క్రాకర్స్. శానిటైజర్ బాటిల్స్, నెక్స్ట్ టానిక్ బాటిల్స్ ఖాళీవి మనం పారేస్తూ ఉంటాం. అలాగే ఫుడ్ ప్యాకింగ్‌లో మనం కొన్ని అల్యూమినియం బాక్సెస్ లాంటివి యూజ్ చేస్తూ ఉంటాం కదా! అవి అల్యూమినియం రోల్స్ మనం బయట కొంటుంటాం కదా! వాటికి ఆల్టర్‌నేటివ్‌గా మనం వీటిని యూజ్ చేసుకోవచ్చనమాట. సో, నా దగ్గర ప్రెజెంట్ అల్యూమినియం ఫాయిల్ అవైలబుల్‌గా లేదు. కాబట్టి నేను ఇక్కడ ఫుడ్ ప్యాకెట్స్‌ని యూజ్ చేస్తున్నాను. సింపుల్‌గా బాటిల్ మనకి టాప్ ఉంటుంది కదా! అక్కడ ఇలా పేపర్స్‌ని అంటించుకోవాలనమాట. మనకేంటంటే హెడ్ షేప్‌లో లాగా కొంచెం రౌండ్‌గా వచ్చేలాగా వేస్ట్ పేపర్స్‌ని అలాగే అల్యూమినియం ఫాయిల్‌ని ఈ విధంగా మనం స్టిక్ చేసుకోవాలి. తర్వాత వాల్ పుట్టి డౌ ఉంటుంది కదా! వాల్ పుట్టి ప్లస్ వాటర్ అనమాట. నీట్‌గా ఇలా చపాతీ ముద్దలాగా ప్రిపేర్ చేసుకోవాలి కలిపేసి. ఆ తర్వాత సింపుల్‌గా మనం ప్రిపేర్ చేసుకున్నాం కదా! అల్యూమినియం ఫాయిల్ దాన్ని మొత్తం అంతా కూడా ఈ వాల్ పుట్టితో కవర్ చేసేయాలి. మనకి ఇంకా వెయిట్ బాగా కావాలి, లుక్ బాగా రావాలనుకుంటే బాటిల్‌ని కూడా వాల్ పుట్టితో మొత్తం కవర్ చేసేయచ్చు అనమాట. నాకు పెయింటింగ్‌కి సరిపడా నేను రబ్ చేసుకున్నాను బాటిల్‌ని. ఆ తర్వాత ఈ విధంగా నేను పంజాబీ కప్పులు అనేది ప్రిపేర్ చేస్తున్నాను సింపుల్‌గా. సో, బాడీ పార్ట్స్‌కి మాత్రమే నేను ఇక్కడ వాల్ పుట్టిని యూజ్ చేస్తున్నాను. ఎంసీల్, వాల్ పుట్టి, క్లే ఏదైనా సరే మనం యూజ్ చేసుకోవచ్చు. ఇలా ప్రిపేర్ చేసుకున్న తర్వాత ఇప్పుడు నేను ఎంసీల్‌ని తీసుకున్నాను. సో, సింపుల్‌గా కొంచెం గ్లూ అప్లై చేసి హ్యాండ్స్ పార్ట్ వరకు మాత్రం నేను ఎంసీల్‌ని యూజ్ చేస్తున్నాను. ఈ విధంగా మొత్తం అంతా కంప్లీట్‌గా ఆరిపోయిన తర్వాత అట్లీస్ట్ మనం ఒక 8-10 అవర్స్ అలా వదిలేస్తే కంప్లీట్‌గా ఆరిపోతుంది. ఆ తర్వాత పెయింటింగ్ చాలా ఈజీగా ఉంటుంది. అలానే కొంచెం పెద్ద సైజ్ శానిటైజర్ బాటిల్‌ని తీసుకున్నాను. సో, దానిలో వెయిట్ ఆపడం కోసం నేను బాటిల్ ఓపెన్ చేసి కొన్ని పెబుల్ స్టోన్స్ గులకరాళ్ళు అంటారు కదా! వాటిని వేశాను. ఆ తర్వాత సింపుల్‌గా ఇందాక చూపించినట్టే పేపర్‌ని ఇలా బెండ్ చేస్తూ అలాగే అల్యూమినియం ఫాయిల్ లాంటి ప్లేట్‌ని కూడా తీసుకొని ఇదే విధంగా బెండ్ చేసుకున్నాను. సో, హెడ్ పార్ట్ మనకి ఇలా బెండింగ్ ఉంటే బాగుంటుందని చెప్పేసి ఆ తర్వాత వాల్ పుట్టి తీసుకొని బాడీ అంతా కూడా ఈ విధంగా నేను మౌల్డ్ చేస్తూ వచ్చాను. శారీ కట్టుకుని అలాగే నమస్తే పెట్టే ఒక తెలుగింటి అమ్మాయిని క్రియేట్ చేయాలని చెప్పేసి ఈ విధంగా ఈ డాల్ మొత్తం కూడా నేను వాల్ పుట్టిని యూజ్ చేసి డెకరేట్ చేశాననమాట. అలాగే వాల్ పుట్టితోనే నేను శారీ అనేది డ్రాప్ చేశాను. కొంచెం ఇబ్బందిగా అనిపించింది ఎందుకంటే ఇంతకు ముందు ఎప్పుడు నేను ఇలా డాల్స్కి శారీ డ్రాపింగ్ అనేది చేయలేదు కాబట్టి టిప్స్ కూడా ఏం తెలియవు నాకు. నార్మల్గా ట్రై చేశాను అనమాట. కొంచెం శారీ డ్రాపింగ్ దగ్గర ఎక్కువ వాల్ పుట్టి యూజ్ చేసి ఉంటే బాగుంటుంది అనిపించింది. ఈ విధంగా చేతులు, ముఖం ఇదంతా కూడా ప్రిపేర్ చేసుకున్నాను. సింపులే. సో, ఈ విధంగా మనకి శారీ కట్టేటప్పుడు మాత్రమే కొంచెం ఇబ్బంది అనిపిస్తుంది. మిగిలినంత కూడా పెయింటింగ్ కానీ, హ్యాండ్స్ కానీ అదంతా కూడా చాలా సింపుల్వే అనమాట. ఈ విధంగా పెయింటింగ్ అంతా కూడా కంప్లీట్ చేస్తున్నాను.
సో చూసారు కదండి, ఇది ఇవాల్టి వీడియో. వేస్ట్ బాటిల్స్ని ఇలా రీయూజ్ చేసి మనం ఇంట్లో డెకరేటివ్ ఐటమ్స్గా క్రియేట్ చేసుకోవచ్చు. కొంచెం టైం అండ్ ఎఫర్ట్ ఇస్తే సరిపోతుంది. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని రెగ్యులర్గా ఫాలో అవుతూ ఉండండి.